ఇక్కడ పోటీ చేయొచ్చేమో, ఎందుకంటే అది నేషనల్ పార్టీ. లేకపోతే జనసేన పోటీ చేయొచ్చేమో. పోటీ చేయకూడదు తెలంగాణలో అని ఎవరైనా రాసి పెట్టిర్రా? ఆలోచించండి. వాళ్ళు తెలివి తక్కువగా మాట్లాడితే మనం కూడా తెలివి తక్కువగా మాట్లాడి ఇట్లా గొడవలు పెట్టుకోవడం, చిచ్చులు పెట్టుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇట్లా కొన్ని సంస్థలు పెట్టుకొని కొంతమంది, ఇంకో విషయం ఏంటంటే దాదాపు 2-3 రోజుల నుండి కోడి చెరువు కబ్జా అంటున్నారు. ఇది దాదాపు 14 సంవత్సరాల నుండి కబ్జా అయ్యున్న కోడి చెరువు కబ్జా అయితే మరి ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ జర్నలిస్టులను లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిను అన్న తర్వాతనే ఈ కోడి చెరువు కబ్జా అనేది ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చింది? 14 సంవత్సరాల నుండి ఎందుకు బయటికి రాలేదు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, ఎందుకు బయటికి రాలేదు? మరి ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి ఎంతో మంది పేదల ఇల్లులు కూలగొట్టుకుంటూ వస్తున్నారు. మరి పేదల ఇల్లులు కూలగొట్టే ఈ హైడ్రా కమిషన్ ఇప్పుడు ఎక్కడికి పోయింది? కోడి చెరువు కబ్జా చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? చట్టాలు ఏం చేస్తున్నాయి? ఆలోచించండి ప్రజలారా. ఒకరినొకరు ఖండించుకోవాలి, ఒకరి మాట ఒకరు ఖండించుకోవాలి తప్ప నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నేను ఇక్కడికి రావద్దు అని అంటే మనం కూడా, మనకు శివరాత్రి పండుగ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? శ్రీశైలంలో భారీ నుండి భారీగా తెలంగాణ నుండే వెళ్తూ ఉంటాం మాలలు ధరించుకొని. అప్పుడు ఆంధ్ర పోలీసులు కదా మనకు ప్రొటెక్షన్ ఇచ్చేది? ఆంధ్ర పోలీసులు కాదా బందోబస్తు ఉండేది? అక్కడ మొత్తం ఏర్పాట్లు చేసేది ఆంధ్ర ప్రభుత్వం కాదా? మరి తెలంగాణ నుండి మాలలు ధరించుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నారని వాళ్ళు అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తాం మనం? ఆలోచించండి. మీరు అక్కడికి రావద్దు, మేము ఇక్కడికి వెళ్ళొద్దు అనడం, దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు చూడండి, కవితక్క కావచ్చు, లేకుంటే క్రాంతిదల్ పృథ్వీ అన్న కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ మీరు అడుగు పెట్టొద్దు అనడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు అంటే మనము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే అధికారం లేనట్టే. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఆ అధికారం మనకు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి మీరు ఆలోచించండి ప్రజలారా. సో ఈ కాంట్రవర్సీ చిలికి చిలికి గాలివాన అయినట్టు ఎక్కడి వరకు దారి తీసిందో చూడండి. నిన్న పవన్ కళ్యాణ్ నేను ఖచ్చితంగా నేను వస్తా, పోటీ చేస్తా అని ఆయన మాట్లాడడం జరిగింది. నువ్వు ఎట్లొస్తావు, నీ అయ్య జాగిరా రా చూద్దామని వాళ్ళు అనడం జరిగింది. ఎస్ నేను వస్తా, ఇదేమన్నా మీ అయ్య జాగిరా అని ఈయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూడండి. అసలు పొలిటికల్ లీడర్స్ సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? ఒకరినొకరు తిట్టుకోండి, లేకపోతే ఒకరినొకరు కొట్టుకోండి, ఇదే పొలిటికల్ లీడర్స్ నేర్పిస్తున్నారా? లేకపోతే తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఈయన ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని మాత్రం ఆలోచించడం లేదా? తెలంగాణ మీద దృష్టి పెట్టండి, ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టండి.